దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈ విధంగా ప్రతి దినము కూడా దేవుని సన్నిధి సముఖంలో చేరి దేవుడు దేవుని కృపను తలపోసుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని హక్కుని ప్రభులు వారు మరొకసారి మనకి జ్ఞాపకం చేస్తారు. మనం ఎంత దీవించబడిన వారం భూమి మీద మనకున్నటువంటి హక్కు అధికారం ఏంటో ప్రతిదినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దీనికి దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగున గాక. ఆమేన్. 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 హల్లెలూయా. మనం చూస్తున్నటువంటి అంశం దేవుడు మనకిచ్చినటువంటి గుర్తింపు మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఆ గుర్తింపు ద్వారా మనం ఎప్పుడైతే పనిచేయటం ప్రారంభిస్తామో అక్కడ మన యొక్క ఆధిపత్యమును సంపూర్ణంగా మన జీవితంలో అనుభవిస్తాం. ఆమేన్. గమనించండి గమనించండి దేవుడు దేవుని వాగ్దానం మన పట్ల ఎప్పుడు కూడా ఏమని ఉంటుందంటే దేవుని వాగ్దానం మన పట్ల అవును, దాని తర్వాత ఏమని ఉంటుంది? అన్నట్టుగానే ఉంటది. అవును అవును అన్నట్లుగా. ఆమేన్, అవును ఆమేన్, అవును ఆమేన్, అవును ఆమేన్ అంటే ఆ విధంగా జరుగును గాక. అవును ఎస్ ఆ విధంగా జరుగును గాక. అవును. ఆమేన్. అవును. కానీ మరి అవును ఆమేన్ అన్నట్లుగా మన జీవితంలో ఎందుకు జరగట్లేదు? ఎందుకు మనం చూడలేకపోతున్నాం అనేటువంటి ప్రశ్న మనకు ఉత్పన్నమైనప్పుడు ఎందుకు జరగట్లేదు అంటే ఒక ఉదాహరణ, ఒక బిడ్డ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు చిన్నతనంలోనే పరమపదించారు. వాళ్ళ అమ్మగారు చాలా కష్టపడి తన కొడుకుని చదివించింది. ఎంత కష్టపడిందంటే కూలినాలు చేసుకునేది. కూలినాలు చేసుకుని తన కొడుకుని చాలా బాగా చదివించింది. చదివిస్తే ఆ ఆ చదువును వాళ్ళ అమ్మ చేసినటువంటి కష్టాన్ని కూడా ఆ అబ్బాయి గుర్తించాడు. అబ్బాయి గుర్తించి వాళ్ళ అమ్మ కష్టాన్ని అంతా కూడా గమనించి ఆ అబ్బాయి కూడా బాగా చదువుకున్నాడు. చదువుకొని చాలా ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. అంత సంతోషమే. వాళ్ళ అమ్మగారు చాలా సంతోషపడింది. అయితే కొన్నాళ్ళకి ఆ ఉద్యోగ పని నిమిత్తము విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది. ఎంతవరకు ఇక్కడ ఉన్నటువంటి అబ్బాయి అమ్మని పోషించాడు. సో సడన్ గా అక్కడికి వెళ్ళాలి అనగానే వాళ్ళ అమ్మగారిని ఎట్లా పోషించాలి అన్నటువంటి ఆలోచన పడిపోయింది. వాళ్ళ అమ్మగారికి అన్నీ చెప్పాడు, అమ్మా నేను అక్కడికి వెళ్తాను, నేను నీకు డబ్బులు పంపిస్తాను, ఏం కాదు ఇక్కడ సంపాదించిన దానికంటే అక్కడ 4 రెట్లు ఎక్కువ వస్తాయి, నేను పంపించిందంతా నువ్వు ఇక్కడ ఏదో ఒకటి కొంటా ఉండు అని చెప్పాడు. చెప్పింది దాన్ని బట్టి సరే నాయనా, అంత కష్టపడి చదివించింది కూడా దీనికోసమే కాబట్టి వాళ్ళ అమ్మగారు కూడా ఏమి దాని గురించి ఏమి తన విదేశీ పర్యటన గురించి ఏమీ మాట్లాడలేదు. ఇలా జరిగింది. అక్కడికి వెళ్ళిన ప్రతి మాసము కూడా వాళ్ళ అమ్మగారికి కొంత ఒక లెటర్ దాకా పంపిస్తా ఉన్నాడు. లెటర్ పంపిస్తా ఉన్నాడు. ఒక లెటర్ పంపిస్తున్నాడు. అంటే పాత రోజుల్లో లెటర్సే కదా, ఇప్పుడు అంటే ఫ్యాక్స్ కానీ మెయిన్ వాట్సాప్ కాల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. పాత రోజుల్లో అవి ఏమి ఉండేవి కాదు కదా. సో ఆ రోజుల్లో ఇక అమ్మగారు ఆ, ప్రతి నెల తన కుమారుడు పంపిస్తున్నటువంటి ఈ లెటర్స్ చూస్తా ఉంది. చదివి నేను ఎట్లున్నానమ్మా, నువ్వు క్షేమంగా ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఎట్లున్నాయి పరిస్థితులు అనేటువంటి విషయాన్ని పంపిస్తా ఉన్నాడు. ఆమె చదువుతుంది. వీడేంది ఆడికి వెళ్తా అన్నాడు, డబ్బులు పంపిస్తా అన్నాడు, పంపించలేదని దాన్ని తీసుకెళ్ళి జాగ్రత్తగా షూర్లో పెడుతుంది. ప్రతి నెల అలాగే జరుగుతుంది. డబ్బులు లేకపోవటం వల్ల వాళ్ళ అమ్మగారి యొక్క ఆరోగ్యం క్షీణించింది. రాను 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 ఆరోగ్యం క్షీణించి ఒకనొక దశలో వాళ్ళ అమ్మగారికి చాలా సీరియస్ అయిపోయింది. ఇంకా వాళ్ళ అబ్బాయికి తెలియపరిచారు, మీ అమ్మగారికి చాలా సీరియస్ ఉంది, నువ్వు వచ్చే లోపల బతుకుతుందో లేదో కూడా తెలియదయ్యా, వచ్చేసి అని అన్నారు. హుటాహుటిన విదేశాల నుండి బయలుదేరి కుమారుడు దేశానికి వచ్చాడు. వచ్చేసరికి వాళ్ళ అమ్మ యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక చనిపోయేటువంటి పరిస్థితిలోనే ఉంది. ఏంటి
అంటే తను ఇల్లుని విడిచి వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితులు ఇంటి దగ్గర ఉన్నాయి అంతకంటే దౌర్భాగ్యకరంగా ఉన్నాయి. అంటే ఇల్లు కానీ, వాకిలి గాని, పరిస్థితులు గాని ఏమి ఆ కుర్రోడు చాలా ఆశ్చర్యపోయాడు. అదేంటి అనంటే, ఆ పక్కన ఉన్నటువంటివారు "ఏరా నువ్వు ఎంత మాత్రం విదేశాలెళ్తే మాత్రం మీ అమ్మను కూడా మర్చిపోయేంత బిజీ అయిపోతావా? ఏరా కొంచెం డబ్బులు పంపించాలని తెలీదా?" అని మాట్లాడటం ప్రారంభించారు. అరే! నేను మా అమ్మకెళ్ళేటప్పుడు నేను డబ్బులు పంపిస్తా అని చెప్పానండి. నేను పంపిస్తున్నాను కూడా. అంటే, "ఏంట్రా అబద్దాలాడుతున్నావు? కన్నతల్లి మరణ దశలో ఉన్నప్పుడు అబద్దాలాడతారా?" అని మాట్లాడుతా ఉన్నారు. "లేదండి నేను పంపిస్తా ఉన్నాను. ప్రతి నెల కావాలంటే చూడండి" అని అంటే ఎక్కడ చూపించానంటే, "నేను లెటర్‌లు పంపించాను కదా! దాంట్లోనే డీడీ ఉందండి" అంటాడు. "ఏది డీడీ" అనంటే, "ఎక్కడ పెట్టిందమ్మా అమ్మ" అని మిద్ది మొత్తం వెతుకుతాడు. ఎతికితే షూర్‌లో కనిపిస్తాయి. తీసి ప్రతి నెల అతనెళ్ళినటువంటి 2, 3 సంవత్సరాల నుండి పంపించేటువంటి ప్రతి డీడీ కూడా ఆ లెటర్ చదవటం, దాని కిందున్నటువంటి ఆ డీడీ చూడలేకపోవటం. అది చెప్పాడు నేను పంపిస్తానమ్మా అని. దాన్ని గుర్తించలేదామె. ప్రతి నెల తీసుకెళ్ళేది దాంట్లో పెట్టేసింది. ఏం జరిగింది అంటే అల్టిమేట్‌గా తన తన కొడుకు పంపిస్తున్నటువంటి ఆ ఉత్తరము చదివింది గానీ, ఆ ఉత్తరం వెనక తను చెప్పినటువంటి మాట గుర్తుపెట్టుకోలేకపోయింది. డబ్బులు పంపిస్తా అన్నాడు. ఎలా పంపిస్తాడు? ఏ ఫార్మాట్‌లో పంపించాడు? అన్నటువంటి ఆలోచన ఆమెకి లేదు. పంపించిన దాన్ని చూడలేదు. చూడకపోవటం వల్ల, గుర్తించలేకపోవటం వల్ల తనకు తానుగా నష్టపోయినటువంటి పరిస్థితి. ఇదే విధంగా జరుగుతా ఉంది. సాక్షాత్తు భూమి మీద మనుషుల యొక్క గుర్తింపు కోల్పోయాం. ఆధిపత్యాన్ని, అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లో నుండి యేసు ప్రభువారు ఆయనే నేరుగా భూమి మీదకొచ్చి మనకు ఒక గుర్తింపు ఇచ్చాడు. ఏంటి ఆ గుర్తింపు అంటే, నేను లోకాన్ని జయించాను. మీరు కూడా లోకాన్ని జయిస్తారు. ఇది మన ఐడెంటిటీ. ఇది గుర్తింపు దేవుడు మనకిచ్చినటువంటి గుర్తింపు. ఈ గుర్తింపు దేవుడు మనకిస్తే, ఇది గుర్తించలేకుండా లోకము యొక్క ఒరవడిలో పడిపోయి, లోకం యొక్క కష్టాల్లో పడిపోయి, మన జీవితాల్ని మనం నష్టపరుచుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తాయి. మీకు అర్థమైందనుకుంటున్నాను. ఆ తల్లిగారు తన కుమారుడు చెప్పినటువంటి, పంపించినటువంటి వాటిని గుర్తించలేకపోవటం వల్ల జరిగినటువంటి నష్టం, తన జీవితం నష్టపూర్వకంగా నష్టపోయినట్లుగా మనం గమనించాం. క్రీస్తేసు ప్రభులు వారు ఇచ్చినటువంటి గుర్తింపును కూడా మనం గుర్తించలేకపోవడం. ఈ భూమి మీద నీ కొరకు, నా కొరకు ఏ గుర్తింపయితే ఆయన ఇచ్చిన్నాడో, ఏ గుర్తింపులో నువ్వు పనిచేయాలని ఇష్టపడుతున్నాడో, ఏ గుర్తింపు కలిగి ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించాలని ఇష్టపడుతున్నాడో, అది గుర్తించలేనటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి హీన దశలో మనం ఉండటం ద్వారా, మనం ఈ భూమి మీద ఇంకా శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో ఉండవలసినటువంటి స్థితిగతులు మనం గమనిస్తున్నాం. ఆయన చెప్పాడు, "నేను వెళ్తున్నాను. నేను వెళ్లి ఆదరణకర్తను మీకు పంపిస్తాడు. ఆయన మీలో ఉండి నాకంటే గొప్ప కార్యాలు జరిగిస్తాడు" అని చెప్పాడు. నాకంటే గొప్ప కార్యాలు అంటే ఆయన 3.5 సంవత్సరాలు ఎటువంటి కార్యాలు జరిగించాడో, దానికంటే మరి శ్రేష్టమైనటువంటి గొప్ప కార్యాలు మనము జరిగిస్తాము అని ఆయన ఆనాడే చెప్పాడు. కానీ ఎందుకు మరి శ్రేష్టమైన కార్యాలు మన జీవితంలో చూడలేకపోతున్నాం? ఎందుకు చేయలేకపోతున్నాం? వి ఫర్గాట్ అవర్ ఐడెంటిటీ. భూమి మీద దేవుడు మనకిచ్చినటువంటి గుర్తింపు విషయంలో మనం ఎక్కడో మర్చిపోయినటువంటి పరిస్థితులు. ఈ ఉదయకాల సమయంలో అదే పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. నువ్వు భూమిని ఏలడానికి, భూమిని పరిపాలించడానికి, భూమి మీద ఆధిపత్యం చెలాయించడానికి దేవుడు నీకిచ్చినటువంటి గుర్తింపు అది. దట్స్ యువర్ ఐడెంటిటీ. దిస్ ఈస్ యువర్ ఐడెంటిటీ. టు డామినేట్, టు టేక్ ఓవర్, టు సబ్డ్యూ, టు ఎస్టాబ్లిష్, టు మల్టిప్లై. దిస్ ఈస్ కాల్డ్. ఇది దేవుడు మనకిచ్చినటువంటి ఆధిపత్యం. ఇది దేవుడు మనకిచ్చినటువంటి అధికారం. ఇది దేవుడు నీ కొరకు, నా కొరకు ఉంచినటువంటి ప్రతిదీ కూడా. భూమి మీద కలుగు అంటే భూమి మీద నువ్వేం నీ జీవితంలో ఏం అనుభవిస్తున్నావు? భూమి మీద నీ జీవితంలో ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నావు? వీటన్నిటిలో కూడా దేవాతి దేవుడు నీకు, నాకు, మనందరికి ఏమిచ్చాడంటే ఆధిపత్యం ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? సో నీ గుర్తింపు, నా గుర్తింపు, మన గుర్తింపు ఏమైందంటే భూమి మీద ప్రతి పరిస్థితిలో నీవు, నేను, మనమందరం కూడా ఆధిపత్యం చెలాయించాలి. వి హావ్ టు డామినేట్. అంటే నేనేం చెప్తున్నానంటే గడుసుగా
వ్యవహరించమని కాదు. అంటే లోక సంబంధమైనటువంటి విషయాల మీదకి విరుచుకుపడటం అని కాదు. నేనంటుంది నీ జీవితంలో, నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీదకి, నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందుల కష్టం మీదకి, నీ విశ్వాస జీవితంలో నీ ఆత్మీయ ప్రయాణంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఒడిదుడుకుల నుంచి వాటి మీద దేవుని వాగ్దానము ద్వారా విరుచుకుపడే వారియర్ లాగా ఉండాలి. హల్లెలూయా. ఐఎమ్ నాట్ స్పీకింగ్ న్యాచురల్. నేను లోక సంబంధమైనటువంటి వాటి గురించి మాట్లాడలేదు. ఐఎమ్ స్పీకింగ్ ఎవ్రీథింగ్. నేను మాట్లాడేటువంటి ప్రతిదీ కూడా ఆత్మ సంబంధమైనటువంటి realm లోనే మాట్లాడుతున్నాను. యూ నీడ్ టు అండర్స్టాండ్ దట్. సో ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో నీవు నేను మనమందరం కూడా ఉంటా ఉన్నాం. చూడండి ఏమనుంటుందంటే, మీరు పోరాడినది ఎవరితో పోరాడుతున్నారంటే ఈ యుగ సంబంధమైనటువంటి అధికారులతోనూ, అంధకార సంబంధమైనటువంటి వారితోనూ, వాయుమండలం వారితోనూ మీరు పోరాడుతున్నారు అంటున్నట్టు. సో వారితో పోరాడేటప్పుడు యూ నీడ్ టు నో హూ యు ఆర్. నువ్వెవరో నీకు తెలుసుకోవాలి. నువ్వెవరో తెలుసుకొని వారి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. చూడండి మనం గమనించినట్లయితే ఇప్పుడు వద్దాం. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలోనికి వచ్చేద్దాం. ఎక్కడున్నాం మనము? వేర్ ఆర్ వి? మొదటి రాజులు 18వ వెరీ అధ్యాయం గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. 37వ సూపర్. రండి అందరు కూడా. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 37వ వచనం. 37వ 37వ వచనం. థ్యాంక్ యూ. చదవండి ఎవరైనా. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగుచేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. నెక్స్ట్. అతడు ఈలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువును, కట్టెలను, రాళ్లను, బొగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోచేసెను. ఈ ప్రాసెస్ అంటే దేవుడు చెప్పాడా, ఆయన చేశాడా? ఆయన చేశాడు. ఆయన చేశాడు. ఎలా చేశాడు? ఎలా చేయగలిగాడు? దేవుని యందు విశ్వాసం. దేవుడు నాకు ఈ పరిస్థితుల మీద అధికారం ఇచ్చాడని నమ్మాడు. సో వెన్ వి బిలీవ్ దట్ వి హ్యావ్ అథారిటీ ఓవర్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద నాకు అధికారం ఉందని నువ్వు నమ్మినప్పుడు యూ విల్ స్టార్ట్ స్పీకింగ్. వెన్ యూ బిలీవ్ దట్ యు హ్యావ్ అథారిటీ ఓవర్ మై సర్కమ్స్టాన్సెస్, నా పరిస్థితుల మీద నాకు అధికారం ఉంది అన్నప్పుడు యు డోంట్ పానిక్, యు డోంట్ క్రై, యు డోంట్ మర్మర్. అంటే నువ్వు గొనగవు, నువ్వు వేడవు, నువ్వు సనగవు, నువ్వు ధైర్యంగా వాక్యాన్ని పలుకుతావు. హల్లెలూయా. ఓ హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం. సో 450 మంది ప్రవక్తలు అక్కడ ఈడ్చుకు కొట్టుకు చస్తున్నారు. వాళ్ళందరి ప్రార్థన విన్నాడు. కానీ వారు ప్రార్థన చేసిరి అనుందా? ప్రార్థన చేసిరి అనుందా? వాడు అక్కడ ఉంటది చూడండి. అక్కడ ఏముంటదంటే ఉంటది అది కబ్బాషందరి ఎరబరబహందరి ఇక్కడ 26వ వచనం ఏమన్నది? వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధము చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలామ ప్రార్థన వినుమని బయలుపేరును పెట్టి ప్రార్థన చేసిరి. ప్రార్థన చేసిరి. దే హావ్ ప్రేయిడ్. వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. కానీ ఎవరికి ప్రార్థన చేశారు? ఒక ఐడెంటిటీ లేని, వీరికి వారి ఐడెంటిటీ తెలియని, ఆ గుర్తింపు లేని, వీరి గుర్తింపు తెలియని వారికి ప్రార్థన చేశారు. ఇద్దరు గుర్తింపు లేనటువంటి వారు ఉంటే బూడిద బూడిద రాసుకుంటే ఏమొస్తుంది? ఏం ఉండదు కదా. ఒక నిష్ప్రయోజనకరమైనటువంటి వ్యక్తి దగ్గరికి వీరు నిష్ప్రయోజనకరమైనటువంటి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో ఎప్పుడు కూడా ఫలితం ఉండదు. అందుకనే ఆ ఫలితం లేని దాన్ని బట్టి వీరు ఏం చేశారంటే ఏమి జరగలేదు కాబట్టి గొంతులేయటం ప్రారంభించారు. తర్వాత కేకలేయటం ప్రారంభించారు. తర్వాత కోసుకోవటం ప్రారంభించారు. అంటే దే ఎండ్ అప్ బీయింగ్ ఫ్రస్ట్రేటెడ్, దే ఎండ్ అప్ బీయింగ్ మర్మరింగ్, దే ఎండ్ అప్ బీయింగ్ షౌటింగ్. కేకలేయటం, అరవటం, కొట్టుకోవటం, వీటితోనే అయిపోయింది వాళ్ళ పరిస్థితి. ఎందుకు? గుర్తింపు లేనటువంటి వాని దగ్గర మనం ఎంత ప్రయత్నం చేసినా అక్కడ ఏ ఫలితము ఉండదు. కానీ వారు పొద్దున నుండి సాయంత్రం వరకు చేసినటువంటి ప్రార్థన
దానిని ఈయన 3 సెకండ్ల, లేకపోతే 5 సెకండ్ల, 6 సెకండ్ల ప్రార్థనతో వాటిని ఏం చేయగలిగాడంటే, ఆ పరిస్థితులన్నిటి మీద రెప్పపాటులో విజయాన్ని చూడగలిగాడు. హల్లెలూయా! హల్లెలూయా. స్పీకింగ్ టు ఎవ్రీబడి. ప్రతి వారితో ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మను మాట్లాడుతున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు నేరుగా. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. హి స్పీకింగ్ టు యూ. నువ్వు ఇప్పటి వరకు నీ గుర్తింపు తెలియకుండా నువ్వు ప్రార్థన చేసావు. అందుకని నీ ప్రార్థన నిష్ప్రయోజనకరముగా, వ్యర్థముగా, నిరాశ, నిస్పృహల మధ్య మిగిలిపోయినదేమో. కానీ ఈ రోజు నుండి యు నో వాట్ యు నో. నువ్వెవరో, నీకే అధికారం ఉందో నీకు దేవుడు తెలియపరుస్తున్నాడు. అండ్ ఇఫ్ యు నో వాట్ యు ఆర్, అండ్ ఇఫ్ యు నో యువర్ క్రెడెన్షియల్స్, ఇఫ్ యు నో యువర్ ఐడెంటిటీ, దెన్ యువర్ ప్రేయర్ విల్ బికమ్ లైక్ ఏ థండర్ స్టార్మ్. నీ ప్రార్థన ఎలా మారుతుందంటే ఒక వాయుగుండం లాగా మారుతుంది. నీ ప్రార్థన ఎలా మారుతుందంటే ఒక తుఫాన్ లాగా మారుతుంది. నీ ప్రార్థన ఎలా మారుతుందంటే ఒక సైక్లోన్ లాగా మారుతుంది. హల్లెలూయా! సైక్లోన్ వచ్చింది, ఈ నీళ్లు కొట్టుకుపోయినాయి అని వినేటువంటి మాటలు మీరు వింటా ఉంటారు కదా. తుఫాను యొక్క అలజడి వల్ల గాలి ఇట్లా వీసింది, చెట్లు పడిపోయినాయి, ఇల్లు కూలిపోయినాయి అని అంటారు కదా. నీ ప్రార్థన నీవు గుర్తింపగలిగి, క్రీస్తులో నువ్వు ఏ అధికారము కలిగి ఉన్నావో నీవు గుర్తింపగలిగి నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభిస్తే, వెన్ యూ స్టార్ట్ ప్రేయింగ్ విత్ యువర్ ఐడెంటిటీ, రియల్ ఐడెంటిటీ, నిజమైనటువంటి గుర్తింపుతో నువ్వు ప్రార్థన చేస్తే, కమాన్ ఈ ఉదయకాల సమయంలో యు గోనా సీ ద మైటీ స్టార్మ్స్. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో మీ యొక్క ప్రార్థన ద్వారా గొప్ప తుఫానుని కలుగజేయబోతున్నారు. I'm speaking in the realm of spiritual realm, not in the sense of natural world. సహజమైనటువంటి వాటి గురించి నేను మాట్లాడడమే లేదు. ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడుతున్నాను. యువర్ ప్రేయర్ కెన్ కాజ్ ద సైక్లోన్. యువర్ ప్రేయర్ కెన్ కాజ్ ద థండర్ స్టార్మ్స్. యువర్ ప్రేయర్ కెన్ కాజ్ ద గ్రేటెస్ట్ వార్ టు ద డార్క్ వరల్డ్. నీ యొక్క ప్రార్థన గొప్ప తుఫాన్ లాగా మారబోతోంది. హల్లెలూయా! నమ్మిన వాళ్ళందరూ, విశ్వసించిన వాళ్ళు మాత్రమే పొందుకోండి. నీ గుర్తింపు తెలిస్తే ఆమేన్ చెప్పండి. నీ గుర్తింపు ఏంటో నీకు అర్థమైతే ఆమేన్ చెప్పండి. నీ ప్రార్థన శత్రు సమూహం మీదకు తుఫాను వలె వెళ్ళబోతుంది. హల్లెలూయా! ఒక బలమైనటువంటి సైక్లోన్ గా శత్రు సమూహం మీదకి వెళ్ళబోతా ఉంది. ఆమేన్. నీ ప్రార్థన అంధకార సంబంధమైనటువంటి ప్రపంచం మీదకి ఒక తుఫాను లాగా మారబోతోంది. ఓ, నీ ప్రార్థన వాడి యొక్క గృహాలను కూల్చబోతా ఉన్నది. నీ ప్రార్థన వాడి యొక్క చెట్లను, వాడి యొక్క ఈ వేలను కూకటి వేలతో సహా పెకిలించబోతా ఉంది. I'm seeing serious warriors for the kingdom. దేవుని రాజ్యము కొరకు నిజమైనటువంటి యోధులను ఉదయకాల సమయంలో చూస్తున్నాను. గుర్తింపు కలిగిన, ఐడెంటిటీ కలిగినటువంటి యోధులను నేను చూస్తున్నాను. You are unstoppable. దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క నామమును బట్టి, దేవుని యొక్క మహిమార్థమై నువ్వు అడ్డుకోజాలనంత బలమైనటువంటి యోధుడిగా దేవుని కొరకు మారబోతున్నావు. ఎందుకు? దేవునికి మహిమ, ప్రభావం కలుగునుగా. ఏం జరిగింది? వారు చేసినటువంటి ప్రార్థన గుర్తింపు లేనటువంటి ప్రార్థన, గుర్తింపు లేని దేవునికి ప్రార్థన. సో ఆ ప్రార్థనకి ఎప్పటికీ ఫలితం లేదు. ఈమె చేసినటువంటి ప్రార్థన అధికారము కలిగినటువంటి ప్రార్థన, ఆధిపత్యం చలాయించేటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన పరిస్థితులను తారుమారు చేసింది. హల్లెలూయా! నీతో కూడా నిప్పు యొక్క ప్రతిఫలాన్ని, నిప్పు చేసేటువంటి ప్రతిఫలాన్ని ఆయన చూపించగలిగాడు అక్కడ. ఉదయకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎన్నాళ్ళు నీ యొక్క శాపగ్రస్తమైనటువంటి పరిస్థితుల్లో, నీ యొక్క వేదనకరమైనటువంటి పరిస్థితుల్లో, నీ ఒత్తిడికరమైనటువంటి పరిస్థితుల్లో, నీ యొక్క నష్టపూర్వకమైనటువంటి పరిస్థితుల్లో ఇంకా 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 నలిగిపోతున్నటువంటి అనుభవాల్లో ఉంటావు. సీ యువర్ సెల్ఫ్, సీయింగ్ యువర్ సెల్ఫ్. చూడు, ఏ విధంగా చూడు, దేవుడు నీతో చెప్పిన విధంగా చూడు, దేవుడు నిన్ను పిలిచిన విధంగా చూడు, దేవుడు నీతో మాట్లాడిన విధంగా చూడు,
దేవుడు నిన్ను ఎలా పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఎలా ప్రత్యేకపరిచాడు, దేవుడు నిన్ను ఎలా ఏర్పరచుకున్నాడు, దేవుడు నీకు ఏమై ఉన్నాడు, ఆయన నీ ద్వారా ఏం చేస్తానని చెప్పాడు. ఇది గుర్తుపెట్టుకో, ఇది తెలుసుకో. ఇది మాత్రమే దేవుని వాగ్దానం నీ పట్ల ఏమై ఉంది? నీకేం వాగ్దానం ఇచ్చాడు దేవుడు? అది నీ జీవితంలో ఎందుకు నెరవేరట్లేదు? నువ్వు కూడా వాగ్దానం తీసుకెళ్లి సూర్యులో పెడుతున్నావు, నీ జీవితం ఇంకెప్పుడు విజయాన్ని చూస్తావు. టేక్ అవుట్ ఎవరీ ప్రామిస్. వాగ్దానాలు తీయండి, వాగ్దానాలు తీసుకోండి. అసలు నీకు దేవుడు ఏ వాగ్దానం ఇచ్చాడు? ఆ వాగ్దానంలో నీ జీవితంలో అనుభవించావా? ఆ వాగ్దానం నీ బిడ్డల జీవితంలో అనుభవిస్తున్నావా? ఎందుకు అనుభవించలేకపోతున్నావు? Why you're not seeing the promises of God? Why you are unable to hold or grab the promises of God? దేవుని యొక్క వాగ్దానాలు ఎందుకు పట్టుకోలేకపోతున్నావు? దేవుని యొక్క వాగ్దానాలు బట్టి ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నావు? కమన్. యూ షుడ్ నో యువర్ ఐడెంటిటీ. నీ గుర్తింపు నీకు తెలియాలి, నీ వాగ్దానం నీకు తెలియాలి, నీ దేవునికి ఇచ్చినటువంటి అధికారం, హక్కు నీకు తెలియాలి. God has called us. మన లూకాసు వార్త 10:18. వాట్ ఇస్ దేర్? చదవండి. వాట్ ఇస్ దేర్? అక్కడ ఏమనుంది? 10, 18, 19లో 10:18. మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దుర్పివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనడని చెప్పుడి. పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు 10:18 అమ్మని చెప్పింది. 10:18. అదే ఆయన సాతాను 10:10 నేను చదివింది. కాదు, 10:18 నేను చెప్పింది. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడట చూచి తిని, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. దానికంటే పైన కూడా చదివితే బాగుంటుంది. దానికంటే పైన 17వ వచనం కూడా చదివితే బాగుంటుంది. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా, ఆయన దయ్యములు కూడా నీ నామము వలన నీ నామములో మాకు లోబడుచున్నది. ఎవరికి? శిష్యులకు. దయ్యములు కూడా ఆయన నామములో మాకు లోబడుచున్నవి. ఆమేన్. వారికి అక్కడ దయ్యములు నీ జీవితంలో నీవు అనుభవిస్తున్నటువంటి పరిస్థితులతో ఈ ఉదయ కలశంలో దేవుని నామములో దేవుని నామములు నువ్వు మాట్లాడితే ఆ పరిస్థితులు నీకు లోబడతాయి. నమ్మిన వారందరూ కూడా దేవునికి పొందుకొని వస్తున్నాములో దేవుని నామములో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి ప్రశ్నతో నువ్వు మాట్లాడటం, నీ ప్రతి పరిస్థితితో, నువ్వు ప్రతి వేదంతో, నీ ప్రతి కష్టంతో నువ్వు మాట్లాడితే అవి నీకు లోబడతాయి. యేసునామములో అవి నీకు లోబడాలి. యేసునామములో అవి నీకు లోబడాలి. దేవుడు ఇచ్చినటువంటి అధికారం, దట్స్ ఐడెంటిటీ గాడ్ హస్ గివెన్ టు యు. ఆయన మీకు ఇచ్చినటువంటి గుర్తింపు అదే, ఆయన నీకు ఇచ్చినటువంటి అధికారం అదే, ఆయన నీకు ఇచ్చినటువంటి హక్కు అదే. అది గుర్తించలేకుండా నీ నామములో నువ్వు చేస్తే ఏమన్నా జరుగుతుందా? దేవుని నామములో విత్ ద ఐడెంటిటీ దట్ గాడ్ హ్యాస్ కాల్డ్ us. దేవుడు మనల్ని పిలిచినటువంటి గుర్తింపు, దేవుడు నిన్ను పిలిచినటువంటి గుర్తింపు, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నటువంటి గుర్తింపు, దేవునికి ఇచ్చినటువంటి గుర్తింపు. వాట్ ఇస్ దట్ గుర్తింపు? వాట్ ఇస్ దట్ ఐడెంటిటీ? డొమినియన్. ఆధిపత్యం చెలాయించాలి, అధికారం చెలాయించాలి. దేవుడు ప్రతి పరిస్థితి మీద నీకు, నాకు, మనందరికి కూడా ఆధిపత్యం చెలాయించేటువంటి అధికారం ఇచ్చినాడు. అవును వారు ఆమేనండి. అవును. Start seeing yourself. మిమ్మల్ని దేవుని వాక్యానికి అనుసంధానం చేయాలని ప్రయత్నం చేస్తున్నాను. దేవుని వాగ్దానాలు మీరు చూడాలని ప్రయత్నం చేస్తున్నాను. దేవుని వాగ్దానాలు మన కొరకు ఏమున్నాయో అవి గుర్తిరిగి మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాను. ఆ విధంగా చేస్తే ఏం జరుగుతుందో చూపిస్తా ఉన్నాను. ఆ విధంగా చేస్తే నీకు ఎవరో సహాయం అవసరం లేదు. నువ్వే ఇతరులకు సహాయపడే వరకే చేస్తాడు దేవుడు. ఎవరి మీద ఆధారపడాల్సిన పని లేదు. నీ మీద ఇతరులు 100 మంది పైన ఆధారపడతారు.
హల్లెలూయా. వినడానికి నీకు ఆశ్చర్యంగా అనిపించొచ్చు, నువ్వు సత్యముగా అనిపించకపోవచ్చు. పాస్టర్ గారు అంతే చెప్తారులే. నీకు తెలుసా నీకు తెలుసా ఎన్నికలైనటువంటి వారిని దేవుడు ఎన్నుకొని అనేక జనులకు ఆశీర్వాదకరంగా మార్చుట నీకు తెలుసా? మరి నువ్వెందుకు కావు? నువ్వెందుకు ఉండకూడదు? నేను నా కుటుంబానికి ఆశీర్వాదం కాదయ్యా. అవును, నీకుగా నువ్వు అప్పటికే ఆశీర్వాదం కాదు, కానీ నీ గుర్తింపు ఏదైతే ఉందో దేవునిని బట్టి నువ్వు అనేకులకు ఆశీర్వాదకరంగా మారతావు. ఆమేన్. హల్లెలూయా. నువ్వు 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 నీ- నువ్వు ఒక కొట్టు కలిగి ఉండటమే కాదు, ఒక పెద్ద ఇండస్ట్రీ కలిగి ఉంటావు. ఇండస్ట్రీ అంటే అది పెద్ద వ్యాపారం. కంపెనీ దట్స్ వేర్ అమ్మకాలు కొనుగోలు జరిగేటువంటి వర్తక వ్యాపారం. అనేకులు నీ దగ్గర పనిచేసేటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. You will establish shop, you will establish the industries. ఎప్పుడు అధికారం కలిగినటువంటి వాడిగా, if you take the dominion on the situations, then God will make you to do his will on this earth. నువ్వు నీ అధికారాన్ని తీసుకొని మాట్లాడటం ప్రారంభిస్తే దేవుడు తన చిత్తం నీ ద్వారా బయలుపరిచి ఈ భూమి మీద తన ఉద్దేశాన్ని నీ ద్వారా స్థిరపరుస్తాడు, నెరవేరుస్తాడు, బయలుపరుస్తాడు, బలపరుస్తాడు. ఇందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఉదయకాల సమయంలో ప్రార్థన యోధులను, విశ్వాస యోధులను నేను ఈ ఉదయకాల సమయంలో చూస్తున్నాను. నమ్మిన వారందరూ కూడా ఆమేన్ చెప్పండి. Hallelujah. God has given us a great identity. దేవుడు మనకి గొప్ప గుర్తింపు ఇచ్చినాడు. ఆ గుర్తింపులో when we start working out, God gonna show up. దేవుడు మన జీవితంలో మనకి ఇచ్చినటువంటి గుర్తింపు ద్వారా మనం పనిచేయటం ప్రారంభిస్తే దేవుని యొక్క కార్యాలు, దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో ప్రారంభించబడతాయి. ఆమేన్. చూడండి ఏ అధికారము దేవుడు మనకి ఇచ్చాడో 19వ వచనంలో మనం చూడండి. ఇదిగో పాములను తేళ్లను ప్రతిటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. అంతా ఏది కొంత చెప్పండి, అంతా కొంత. అందరు కలిసి బిగ్గరగా శత్రు బలమంతటి మీద దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, ఇదే మాట చెప్పాలి. శత్రువు బలమంతటి మీద దేవుడు అధికారం ఇచ్చాడు. That's the identity that God has given you. దేవునికి ఇచ్చినటువంటి గుర్తింపు ఇది. దేవునికి ఇచ్చినటువంటి గుర్తింపు ఇది. శత్రువు బలమంతటి మీద నీకు అధికారం ఇచ్చాడు. అథారిటీ ఓవర్ ద డెవిల్స్ పవర్. శత్రువు బలము, శత్రువు యొక్క శక్తి, దాని అంతటి మీద దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. నేను దాని కింద నలిగిపోవటానికి లేను, కానీ నేను దాని ఒత్తిడి కింద నేను నలిగిపోవటానికి లేదు, కానీ దాని యొక్క బలమంతటి మీద అధికారం కలిగినటువంటి వాడుగా ఉండడానికి దేవుడు నాకు అధికారం ఇచ్చాడు, హక్కు ఇచ్చాడు. Come on, that's your identity. This is your identity. Amen. Hallelujah. హల్లెలూయా. ఆమేన్. Hallelujah. Hallelujah. హల్లెలూయా. దేవునికి ఇచ్చినటువంటి అధికారంలో నువ్వు పనిచేయటం ప్రారంభిస్తే దట్స్ వేర్ యూ విల్ హ్యావ్ ద డొమినియన్. చూడండి 22వ వచనం చూడండి, చదవండి ఎవరైనా. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. కుమారుడెవడో తండ్రి తప్ప మరెవడను ఎరుగడు. తండ్రి ఎవడో కుమారుడెవనికి ఆయన బయలుపరచను ఉద్దేశించినో వాడును తప్ప మరెవడను ఎరుగడని చెప్పాను. 23. అప్పుడు ఆయన తన శిష్యుల వైపు తిరిగి, మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను చాలు. తండ్రి సమస్తము తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. కుమారుడు ఎవరో తండ్రి తెలుసు, తండ్రి ఎవరో కుమారుడికి తెలుసు, మిగతా వారికి ఎవరికి తెలియదు. అయితే ఆయనను బయలుపరచు వాడును తప్ప ఎవరును ఎరుగరని చెప్పాను. అంటే మీకు దేవుని యొక్క వాక్యము బయలుపరచబడితే ఆయన వాగ్దానాలు కూడా బయలుపరచబడతాయి. దేవుని యొక్క వాగ్దానం మీకు అర్థమైతే ఆ వాగ్దానం ఉన్నటువంటి కార్యములు కూడా మీకు అర్థమవుతాయి. దేవుడు ఇచ్చినటువంటి గుర్తింపు మీకు అర్థమైతే ఆ గుర్తింపు నుండి వచ్చేటువంటి గొప్ప అద్భుతము కూడా మీకు అర్థమవుతుంది. ఆమేన్. అర్థమైంది అనుకుంటున్నాను.
ఇప్పుడు ఆ లెటర్ లో ఏం రాసిందో, ఆ లెటర్ వెనక ఏముందో మీకు అర్థమైతే నువ్వు నేరుగా వెళ్ళి ఆ బ్యాంక్ లో డిపాజిట్ చేసి ఆ డబ్బులు తీసుకుంటావు. దట్స్ ఇట్. మా నాన్న నాకు ఇచ్చినటువంటి గుర్తింపు నాకు తెలుసు. ఆ గుర్తింపు అందరికి తెలియకపోవచ్చు, కానీ మా నాన్న ఇచ్చినటువంటి గుర్తింపు నాకు తెలుసు కాబట్టి నేను భూమి మీద గొప్ప కార్యాలు చేస్తాను అంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఆ యొక్క శిష్యులతో అన్నటువంటి మాట, హల్లెలూయా. శిష్యుల వైపు తిరిగి మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యమైనవి అన్నాడు. అంటే మీరు చూస్తున్నారు కదా, నా తండ్రి నాకు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత, నేను ఆధిక్యతలో పనిచేస్తున్నాడు కనుక ఈ అద్భుతాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ అద్భుతాలని చూడగలిగినటువంటి చూపులు మీకున్నాయి కదా, అందుకని మీరు ధన్యులు అన్నాడు. అంటే నేను కనపడితే మీరు కూడా అలా చేస్తారు అని అన్నాడంటే, వీళ్ళు ధన్యులు అని చెప్పాడంటే మీరు కూడా అది చేస్తారనే కదా, అవునా కదా? అవును. ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నాము, దేవుని కార్యాల గురించినటువంటి మాటలు వింటా ఉన్నాం. ఆ చూచేటువంటి కన్నులు కలిగి ఉంటామని దేవుడు మనకి వాగ్దానం చేస్తున్నాడు. ఇప్పుడు మనము ఆ ధన్యతలో ఉన్నామా లేదా? ఉన్నాము. ఉన్నాము. ఫర్ ష్యూర్ మనం ఉన్నాము. ఫర్ ష్యూర్ నీవు ఉన్నావు. ఫర్ ష్యూర్ నీవు ఉన్నావు. ఖచ్చితంగా నువ్వు ఉన్నావు. అందుకని ఆ గుర్తింపులో పనిచేస్తే ఆ గుర్తింపులో ఉన్న గొప్ప ఆశీర్వాదం, గొప్ప అద్భుతం, గొప్ప దీవెన, గొప్ప హెచ్చింపు ఇక నీ జీవితంలో ప్రారంభమవుతుంది. ఆమేన్. ఊరికనే రాలా నీ కోసం. హల్లెలూయా. నీ పాపాలను పరిహరించడానికి మాత్రమే కాదు, నువ్వు కోల్పోయినటువంటి హక్కు, అధికారం, ఆధిపత్యము, ఆ గుర్తింపు ఏదైతే ఉందో అది తిరిగి నీ జేబుకి. ఇంతకు ముందు మనం ఎక్కడైనా మన మెడలో ఐడి కార్డ్ వేస్తారు కదా, మనం ఏదైనా ఉద్యోగాలు చేస్తే, ఏంటంటే వాళ్ళు అక్కడ పని చేస్తున్నారన్నటువంటి గుర్తింపు అది. ఇప్పుడు క్రీస్తు యేసు ప్రభులు వారు మనకి ఇచ్చినటువంటి గుర్తింపు ఏంటంటే, నేను లోకమును జయించున్నారు గనక మీరు కూడా లోకమును, నేను లోకమును జయించినారు గనక మీరు కూడా లోకమును. జయించెదరు. వీరులు అలా చెప్పరు, వీరులు అలా చెప్పరు. జయించెదరు. అది చాలా రోషంగా చెప్పాలి, అది చాలా పౌరుషంగా చెప్పాలి, చాలా రోషముగా చెప్పాలి. నా తండ్రి దేవుడు లోకమును లోకమును జయించినాడు గనక నేను కూడా లోకమును జయించదను. దేవుడు లోకమును జయించున్నాడు కనుక నేను లోకమును జయించేదను. నేను లోకము యొక్క చట్టంలో పనిచేయను కానీ దేవుని యొక్క చట్టంలో పనిచేస్తాను. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. నువ్వు ఈ లోకం యొక్క చట్టములో, లోకం యొక్క కష్టంలో, లోకం యొక్క నష్టంలో నలిగిపోవలసినటువంటి పని లేదు. వెన్ యూ స్టార్ట్ ఆపరేటింగ్ ఆన్ ద కింగ్డమ్ మెంటాలిటీ, దైవ రాజ్యపు మనస్తత్వంతో, దైవ రాజ్యపు గుర్తింపులో నువ్వు పని చేయడం ప్రారంభిస్తే, ఓ హల్లెలూయా, హల్లెలూయా. సోమాలియా దేశం అంతా కూడా భయంకరమైన కరువు ఉంటది, కానీ అమెరికా దేశం మాత్రం ఎప్పుడు కూడా ఆశీర్వాదకరంగానే ఉంటది. సోమాలియా దేశం అంటే ఆకలి, కరువుకి గుర్తింపు కలిగినటువంటి దేశం. అలాంటి దేశంలో మధ్యలో, ఆ కరువు మధ్యలో ఒక ఎంబసీ ఉంటది. ఆ ఎంబసీ అమెరికా ఎంబసీ. కానీ ఆ అమెరికా ఎంబసీ ఉన్నటువంటి ప్రాంతం అంతా పచ్చగా ఉంటది. దాని కొరకు ఆహార ధాన్యాదులు అన్ని కూడా హెలికాప్టర్ లో వస్తా ఉంటాయి. దాంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా సౌఖ్యముగాను, సుఖముగాను, ఆశీర్వాదకరంగాను ఉంటారు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకని దే హ్యావ్ గివెన్ ఏ ఐడెంటిటీ నేమ్. దీస్ పీపుల్ బిలాంగ్స్ టు ద అమెరికన్స్. వాళ్ళకి ఇవ్వనటువంటి గుర్తింపు ఏంటంటే వీరు అమెరికాకు చెందినటువంటి వారు. దే మే బి లివింగ్ ఇన్ సోమాలియా. వారు సోమాలియాలో నివసిస్తున్నప్పటికి కూడా వారు సోమాలియాకు చెందినటువంటి వారు కాదు, కానీ అమెరికాకు చెందిన వారు. వారి యొక్క పౌరసత్వాన్ని బట్టి వారికి కావలసినటువంటి సమస్తము అమెరికా దేశమే భరిస్తుంది. చెప్తున్నాను ఈ కలశంలో, నువ్వు భారతదేశంలో నసరాపేటలో, లేకపోతే నసరాపేట చుట్టుపక్కల ప్రాంతంలో, ఈ భారతదేశంలో అనేకమైనటువంటి ప్రాంతంలో ఉండొచ్చు గాక, అయినను నీవు ఎవరికి సంబంధించినటువంటి వారు అంటే యు బిలాంగ్ టు ద
కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యమునకు సంబంధించినటువంటి వాడివి. నీ బాధ్యత, నీ యొక్క హక్కు, నీ యొక్క అధికారాలన్నీ కూడా దేవుని రాజ్యానికి సంబంధించినవే. దేవునికే మహిమ కలుగును గాక, దేవునికే మహిమ కలుగును గాక. చీకటిలో గమ్ముతున్న వేళ నీ ఇంట్లో మాత్రం వెలుగు కలుగుతుంది. లోకమంతా వేదనలో నిండిపోయిన కానీ నీ ఇంట్లో ఆనందం ఉంటది. వేళ నువ్వు సంతోషిస్తావు. వారు ఏడవాలని మన కోరిక కాదు, వారు ఏడ్చినను నీ ఇంట్లో సంతోషం ఉంటది, వారు దుఃఖించినను నీ ఇంట్లో ఆనందం ఉంటుంది. ఎందుకని? నువ్వు దేవుని రాజ్యమునికి సంబంధించినటువంటి వాడు. నువ్వు ఇక్కడి వాడివి కాదు, ఇక్కడ ఉన్నటువంటి కాలమే కొంతకాలం. నిత్య రాజ్యమునకు హక్కుదారులు నీవు నేను మనమందరం. మనం ఈ భూమి మీద స్థిరమైనటువంటి వారము కాదు, అస్థిరమైనటువంటి లోకంలో ఉంటున్నాం. ఇది స్థిరముగా ఉండేటువంటిది కాదు, కానీ ఈ అస్థిరమైనటువంటి ఈ లోకంలో దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి దేవుడు నిన్ను అభిషేకించినాడు, దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు, దేవుడు నీకు ఆ గుర్తింపించినాడు. ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా చూస్తూ ఆ విధంగా పలకటం ప్రారంభిస్తావో ఈ భూమిని పచ్చని ప్రదేశముగా నువ్వు మార్చుతావు. నీ పరిస్థితుల్లో నువ్వు సొమాలియా వంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ అమెరికా కలిగినటువంటి ఆశీర్వాదాలు మాత్రమే అనిపిస్తావు. నేమ్స్ బట్ నీ ఆత్మ సంబంధమైనటువంటి అర్థంలో మీరు అర్థం చేసుకోవాలి. నీ పేర్లు లోక సంబంధమైన చెప్పినా కానీ దాని వెనుకున్నటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మర్మాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కరువు వంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ నీ యొక్క గుర్తింపులో నువ్వు పనిచేయడం ప్రారంభిస్తే దట్స్ వేర్ యువర్ రియల్ బ్లెస్సింగ్ విల్ బి. అక్కడే నీ నిజమైనటువంటి ఆశీర్వాదము దాగి ఉంటుంది, అక్కడే నీ నిజమైనటువంటి స్వాస్థ్యము దాగి ఉంటుంది, అక్కడే నీ నిజమైనటువంటి ఆధిపత్యం నువ్వు చలాయించగలుగుతావు. ఇందుకు దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధాత్మని మీతో మాట్లాడుతున్నాడు, నమ్ముతున్నాను. ఆయన మీతో మాట్లాడుతున్నాడు. యువతి కలశంలో నేను విశ్వసిస్తున్నాడు. ఆయన నీ హృదయంలో మాట్లాడుతున్నాడు. ఆయన నీ హృదయంతో మాట్లాడుతున్నాడు, నేను నమ్ముతా ఉన్నాను. వాడు స్పీకింగ్ టు ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ లోకము చట్టం కింద నలిగిపోవాల్సిన పని లేదు సార్. నీ లోకము చట్టం కింద నువ్వు నలిగిపోవాల్సినటువంటి పని లేదమ్మా. దేవుని యొక్క అద్భుతమైనటువంటి సహాయాన్ని గుర్తింపు కలిగి దేవుని యొక్క అద్భుతమైన సహాయాన్ని నువ్వు పొందగలవు, నువ్వు అనుభవించగలవు, నువ్వు చూడగలవు. నువ్వు ఈ భూమి మీద దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి నీ ప్రతి పరిస్థితుల్లో విజయాన్ని, అత్యధిక విజయాన్ని చూడడానికి దేవునికి ఇచ్చినటువంటి హక్కు, దేవునికి ఇచ్చినటువంటి అధికారంలో నువ్వు పనిచేయటం ప్రారంభిస్తే యూ విల్ హ్యావ్ ద రియల్ డొమినియన్. యూ విల్ హ్యావ్ ద రియల్ డొమినియన్. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆయన ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు అని అంటే, ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడంటే ఈస్ మేకింగ్ టు రియలైజ్ హూ యు ఆర్. ఆయన నీవు ఎవరో నువ్వు గుర్తించాలని ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు, ప్రతి దినము నీతో మాట్లాడుతున్నాడు. సో ఈ భూమి మీద నీకున్నటువంటి గుర్తింపు మర్చిపోయి పరలోక సంబంధమైనటువంటి గుర్తింపు ఏదైతే ఉందో అది గుర్తించాలని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. సో ఈ భూమి మీదటువంటి గుర్తింపు నీకు 10 కేజీలు బియ్యం ఇయటానికి ఉపయోగపడిద్దేమో, 10 కిలోల బియ్యం ఇయటానికి 1/2 కిలో చక్కెర రావటానికి ఉపయోగపడిద్దేమో, కానీ పరలోక సంబంధమైనటువంటి గుర్తింపు భూమి మీద ఉన్న సమస్తము మీద నిన్ను అధికారినిగా చేస్తుంది. హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి గుర్తింపు నీ హాస్పిటల్ ఖర్చులకి 5 లక్షలు ఇస్తుందేమో, కానీ పరలోకపు గుర్తింపు నీకు హాస్పిటలే లేకుండా చేస్తుంది. అర్థమైతే మీరు మౌనంగా ఉండలేరు. అర్థమైతే మీకు భూమి మీద ఉన్నటువంటి నీ గుర్తింపు, భూమి మీద ఉన్నటువంటి నీ గుర్తింపు, భూమి మీద ఉన్న గుర్తింపు నీకు బ్యాంకు నుండి లోన్ ఇప్పించడానికి కారణమవుతుందేమో, కానీ పరలోకపు గుర్తింపు బ్యాంకుకే లోన్ ఇచ్చేటువంటి కృప అనుగ్రహిస్తుంది. మీరు నమ్మలా. బిషప్ డేవిడ్ వైడిపో అనేటువంటి పాస్టర్ గారు తెలుసా? ఆ నైజీరియా దేశంలో ఆ దేశానికి గవర్నమెంట్ కి అప్పిస్తున్నటువంటి వ్యక్తి ఆయన. హలో, హీస్ నాట్ ఆపరేటింగ్ ఆన్ ద ఎర్త్ లెవెల్. భూమి మీద ఒక గవర్నమెంట్ కి అప్పియాలంటే, భూమి మీద ఒక గవర్నమెంట్ కి అప్పియాలంటే, అప్పు తీసుకోవటం కాదు, అప్పు ఇయ్యాలి అంటే ఎంత ఆశ్రదించబడాలి.
అది నేను మాట్లాడుతుంది, అది నేను చెప్తుంది, అలా ఉండాలి అని నేను చెప్తున్నాను. నీ అబద్ధం చెప్పట్లా. దేవుని వాక్యం ఎప్పుడు అబద్ధం చెప్పదు. అవును. భూమి మీద లోకం ఇచ్చేటువంటి గుర్తింపు నువ్వు లోన్ తీసుకోగలిగినంత శక్తి ఇస్తది. కానీ దేవుని ఇచ్చేటువంటి గుర్తింపు గవర్నమెంట్ లోన్ ఇచ్చేటువంటి శక్తిని ఇస్తది. ఏది కావాలి నీకు? ఏది కావాలి నీకు? ఏది కావాలి? ఇచ్చేవాడిగా దేవుని యొక్క వాగ్దానంలో ఉన్నటువంటి శక్తి మనకు కావాలి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి శక్తి మనకి కావాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో అది కావాలి. ఎప్పుడు ఇవ్వగలుగుతాం మనం అప్పు? మేమేం అప్పుల్లో ఉన్నాం పాస్టర్ గారు. యా 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 అది భూమి మీద గుర్తింపు, అది కొట్టివేయబడిన గాక. మీరు నమ్మల్ల గుర్తింపు, లోకం ఇచ్చినటువంటి గుర్తింపు కంటే దేవుడు ఇచ్చేటువంటి గుర్తింపు మన జీవితంలో పని చేయను గాక. హల్లెలూయా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా. ఈ ఉదయ కాలశంలో మీ నిజమైనటువంటి గుర్తింపు మీకు అర్థమవుతుంది అనుకున్నాను. నువ్వెవరు అని అంటే బిలాంగ్ టు ద కింగ్డమ్. వాట్ ఈస్ ద కింగ్డమ్? కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యములకు సంబంధించినటువంటి వాడిని. నేను దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి వాడిని. ఓ హల్లెలూయా. ప్రతి చదివిస్తారు పరిస్థితులకి మాట కట్ అవుతుంది, క్లియర్ గా లేదు. భూమి మీద ఉన్నటువంటి జరిగేటువంటి ప్రతి పరిస్థితి మీద నువ్వు దేవుని యొక్క ఆధిపత్యంతో చలాయించడం ప్రారంభిస్తే ప్రతి పరిస్థితిని కూడా నువ్వు జయించగలిగినటువంటి స్థితిలో మాత్రమే ఉంటావు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. దేవుని యొక్క వాగ్దానాలను నమ్మి దేవుని యొక్క వాగ్దానంలో మనం పనిచేస్తే, ఇఫ్ యు నో ద రియల్ ఐడెంటిటీ దట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, దేవునికి ఇచ్చినటువంటి నిజమైనటువంటి గుర్తింపులో నువ్వు పనిచేయటం ప్రారంభిస్తే యు విల్ స్టార్ట్ న్యూ, యు విల్ బి ఇన్ అ న్యూ లెవెల్ ఆఫ్ నూతనమైనటువంటి అధికారంలో నువ్వు పనిచేసేటువంటి వాడిగా ఉంటావు. మీరు గమనించండి, ఎవరైనా ఒక కంపెనీలో ఒక కంపెనీ బాగా మూతపడుతుంది అన్నటువంటి పరిస్థితిలో ఒక నూతనమైనటువంటి CEO వచ్చాడనుకో, ఆయన కంపెనీని పరిగెత్తిస్తా ఉన్నారనుకో, సడన్ గా ఎవరైనా వచ్చి ఏంటండి మీ కంపెనీ మొన్నటి వరకు పనిచేయలేదు, ఇప్పుడు వరకు ఏంది అసలు మామూలుగా పరిగెడుతుంది, ఇంత ఎట్లా వచ్చిందండి అని అన్నారనుకో, వెంటనే సమాధానం ఇస్తారు, కొత్తగా ఒక బాస్ వచ్చాడండి, అల్లాడిస్తున్నాడు సార్, అసలు పరుగులు పెట్టేస్తున్నాడు. ఏంటి 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 వచ్చిన అప్పటి వరకు ఉన్నటువంటి టీమే వాళ్ళు, అప్పటి వరకు అదే టీము, అదే కంపెనీ, కానీ ఏం జరిగింది? గుర్తింపు మారింది, పేరు మారింది. హల్లెలూయా. అక్కడున్నటువంటి వారు ఏం చేశారంటే ఆ అధికారంలో పనిచేస్తా ఉన్నారు. దట్స్ వేర్ ద డొమినియన్ హ్యాస్ స్టార్టెడ్. ఈ ఉదయ కాలశంలో నీవు నేను మనము దేవుడిచ్చినటువంటి అధికారం మన జీవితం దాని ప్రకారంగా చేయటం ప్రారంభిస్తే నీ కంపెనీ పరిగెత్తుంది. నువ్వు అప్పు చేసేవాడిగా ఉండవు, కానీ అప్పు ఇచ్చేటువంటి వాడిగా ఉంటావు. ఆ విధముగా దేవుడు నిన్ను నన్ను మనందరం ఆస్వాదించి వర్తిల్లింప చేయను గాక. హల్లెలూయా. 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 దేవుడు ఇదే కాలశంలో నాతో మాట్లాడాలని వారి దగ్గరగా దేవునికి స్తోత్రం వెళిద్దాం. హల్లెలూయా.